చిత్తూరు జిల్లాలో కుప్పం ప్రాంతంలో ప్రతిపాదించిన విమానాశ్రయం నిర్మాణం కోసం పేదల భూములను బలవంతంగా సేకరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదని, అయితే పేదల భూములను బలవంతంగా లాక్కోవడం సరైన విధానం కాదని అన్నారు. రైతులతో చర్చించి తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని పేదలకు న్యాయం జరిగే విధంగా భూసేకరణ చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో కొత్త విమానాశ్రయ నిర్మాణం కోసం 1 సంవత్సర కాలంగా భూములను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా సుమారు 44 మంది పేద రైతుల యొక్క భూములకు సంబంధించి 160 ఎకరాల భూముల్ని వారి యొక్క ఇష్టానుసారం కాకుండా ప్రభుత్వం వారు బలవంతంగా తీసుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దీనికి నిదర్శనము ఇటీవల 3 రోజుల క్రితము వెంకటప్ప అనే వ్యక్తి బలవత్ మరణం పాల్పడి సూసైడ్ చేసుకున్నారు. ఈయన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే పేద రైతు తనకున్నటువంటి భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి అటువంటి పేద రైతుల భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వారు బలవంతంగా తీసుకోకూడదు. మీరు చేపట్టినటువంటి కొత్త విమానాశ్రయ నిర్మాణము కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. అయితే ప్రభుత్వ భూములను మాత్రమే మీరు విమానాశ్రయ నిర్మాణానికి వాడుకోవాలి, ప్రభుత్వ భూములను మాత్రమే మీరు సేకరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో పేదల యొక్క భూముల్ని లాక్కోవద్దు. ఒకవేళ పేదలు వాళ్ళకి నచ్చి భూములు ఇస్తే వారికి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కల్పిస్తూ వారికి తగు భూములను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వర్యుల్ని మరీ విన్నవించుకుంటున్నాము. దయచేసి పేదల భూముల్ని మీరు లాక్కోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నష్టపరిహారము వారికి చెల్లించిన తర్వాతనే భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.